ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా ఒకళ్ళు బిగ్గరగా చదవండి. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. చాలు. ఈరోజు మనం నేర్చుకునే అంశం వెదకుట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమి వెదకమన్నాడు? యెహోవాను వెదుకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే అలా ఆయన వెదకమంటున్నాడు. చదవండి ఒకసారి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలు. కింద కూడా కంటిన్యూషన్గా మనం చదివితే అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దాదాపుగా దొరుకును, సాధ్యమైనంత దొరుకును, అడిగితే దాదాపుగా దేవుడిచ్చును, అలా లేదు. ఖచ్చితంగా అనేటువంటి మాట అక్కడ ఉంది. అడుగుడి ఖచ్చితంగా మీకు ఇయ్యబడును, వెదకుడి ఖచ్చితంగా మీకు దొరుకును. అక్కడ అన్నాడు అడుగు ప్రతివాడు పొందును, వెదకు ప్రతివానికి దొరుకును. హల్లెలూయా. కాబట్టి ఏం వెదకాలి? ఒకరోజు నేను చెరువుకి వెళ్తున్నాను చిన్నతనంలో. ఒక ఆయన బజార్లో ఎదుగుతున్నాడు. ఏంటి బాబా ఎదుగుతున్నావు అన్నాను. రూపాయి బిళ్ళ పోయిందయ్యా అన్నాడు. నేనుండి రూపాయి బిళ్ళగా బాబాయ్ పోతే ఏమైంది అన్నాను. అబ్బాయి పిల్లోడా నీకు ఒక విషయం తెలుసా అన్నాడు. ఏంటన్నాను. పెంట మీద రూపాయి పడ్డా నేను వదిలిపెట్టను అన్నాడు ఆయన. హల్లెలూయా. పెంట మీద రూపాయి పడ్డా కానీ ఆ పెంటను అటు ఇటు సరిచేసి ఆ పెంట లోపల ఉన్న రూపాయి తీసి దాన్ని కడుక్కొని తీసుకుంటానని చెప్పాడు నాకు. అంటే మనుషులు డబ్బుని వెదుగుతున్నారు, ఏది పోయినా ఎదుగుతారు కానీ అసలు ఎదకవలసిన వాటిని వెదగట్లేదు. మనుషుడు జీవించిన కాలము 70-80 సంవత్సరాల్లో బాల్యము 14-15 సంవత్సరాలు తీసేస్తే నీకు జ్ఞానోదయం వచ్చిన తర్వాత వెదకటం ప్రారంభిస్తావు. చిన్నతనం నుంచి ఎదుగుతావు, దాన్ని పక్కన పెడదాం. మంచి చెడు గ్రహించేటువంటి ఆ గ్రహింపు నీకు వచ్చినప్పటి నుంచి మిగతా 60 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు ఎదుగుతానే ఉంటాం. ఏమి ఎదుగుతారో అర్థం కాదు. ఉదయాన్నే లేచి పని కోసం ఎదికేవాళ్ళు కొంతమంది, పని చేసిన జీతం కోసం ఎదికేవాళ్ళు కొంతమంది, అనుకున్న మనిషి కోసం ఎదికేవాళ్ళు కొంతమంది, అనుకున్నటువంటి అమ్మేటువంటి ఆ ఐస్ క్రీములు కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి కోసం ఎదికేవాళ్ళు కొంతమంది, పాత ఏనుగు కోసం ఎదికేవాళ్ళు కొంతమంది. ఇంతకు నువ్వు దేనికోసం ఎదుగుతున్నావు? దేవుడు దేనికోసం ఎదకమన్నాడు? చూడండి, మొట్టమొదటి పాయింట్ కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనములో యెహోవాను వెదకుడి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వెదకాల్సింది యెహోవా దేవుణ్ణి, నువ్వు వెదకవలసినది యేసుక్రీస్తు ప్రభువారిని, నువ్వు వెదకవలసింది సృష్టికర్త అయిన దేవుణ్ణి. హల్లెలూయా. ఉదయాన్నే లేవగానే చీపురు ఎదుగుతారు కొంతమంది, ఉదయాన్నే లేవగానే సెల్ ఫోన్ ఎదుగుతారు కొంతమంది, ఉదయాన్నే లేవగానే టీవీ రిమోట్ ఎదుగుతారు కొంతమంది, ఉదయాన్నే లేవగానే బీరువా తాళం ఎదుగుతారు కొంతమంది, ఉదయాన్నే లేవగానే వంటగది ఎట్టుందో ఎదుగుతారు కొంతమంది, ఉదయాన్నే లేవగానే బడ్డీ కొట్టు ఎట్టుందని చెప్పి పరిగెత్తేవాళ్ళు కొంతమంది, ఉదయాన్నే నువ్వు లేవగానే పశువులు తొట్టికి పరిగెత్తేవాళ్ళు కొంతమంది. కానీ నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? ఎక్కడ ఎదకాలి? ఏమి ఎదకాలంటే ఉదయాన్నే నీవు మోకరించి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవాను వెదకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే నువ్వు మోకరించి నీ ఆయుష్ పొడిగించిన యెహోవాను ఎదకాలి. కాబట్టి ఉదయాన్నే లేవగానే
ఎవరైతే యెహోవా నామస్మరణ చేస్తారో, ఉదయాన్నే లేవగానే ఎవరైతే యేసు నామస్మరణ చేస్తారో, ఉదయాన్నే లేవగానే భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము చూడండి, మొదటి వచనం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించము. నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఉదయమునే నీవు యెహోవాను ప్రార్థించాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు. ప్రార్థన తగ్గితే శోధన పెరిగిద్ది. ప్రార్థన తగ్గితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ప్రార్థన తగ్గితే కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. ప్రార్థన తగ్గితే భార్యలో విధేయత తగ్గుతుంది. ప్రార్థన తగ్గితే భర్తలో ప్రేమ తగ్గుతుంది. ప్రార్థన తగ్గితే బిడ్డల ఎదుగుదల ఆగిపోతుంది. ప్రార్థన తగ్గితే చీకటి శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ప్రార్థన తగ్గితే జయ జీవితం ఉండదు. ప్రార్థన తగ్గితే పాపము నీలో దాగి ఉండే అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఉదయాన్నే నువ్వు యెహోవాను వెదకు. ఉదయాన్ని ఇంకేమి నువ్వు మాట్లాడొద్దు, ఏ పని చేయొద్దు. మంచం దగ్గరే నువ్వు మోకరించు, లేదా నీకు ప్రత్యేకమైన గది ఉంటే గదిలోకి వెళ్ళిపో. కానీ నీ పనులు నువ్వు ఎప్పుడు కూడా చేయటానికి ముందుకి రాకూడదు. అందుకని దేనిని వెదకాలని ప్రభు చెప్తున్నాడు అంటే, యెహోవాను వెదకండి. ఎవరిని వెదకాలి? యెహోవాను. అందుకే ఒక చోట రాయబడుతుంది, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వేడుకొనండి అని. ఆయన ఇప్పుడు మనకు దొరికే సమయం. ఉదయాన్నే ఎవరైతే ప్రార్థన చేస్తారో రోజు మొత్తం వాళ్ళకి చాలా కలుసుబాటుగా ఉంటుంది. రోజు మొత్తం ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. ఎంతమంది ఉదయాన్నే ఈ రోజు నుంచి యెహోవాను వెదుగుతానని తీర్మానం తీసుకున్నారో వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరే సాక్ష్యం చెప్పాలి దేవునికి. ఉదయాన్నే ప్రార్థన చేస్తానన్నారు. అయితే ఆ ప్రార్థనలో కొన్ని అంశాలు ఉండాలి. అది నేను వివరించను కానీ టూకీగా చెప్తాను. ఉదయాన్నే నువ్వు లేవగానే స్తుతి అర్పణ ఉండాలి. స్తుతి యాగము, స్తుతి అర్పణ, స్తోత్రార్పణ అంటారు. అంటే లేవగానే ఆయుష్ పొడిగించిన దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, చూసుకునే భాగ్యం ఇచ్చాడు, స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి స్తోత్రాలు చెప్పండి ఉదయాన్నే. హల్లెలూయా. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే కాపాడే ప్రార్థన చేయబాకండి. కాపాడే ప్రార్థన అంటే ఇక నీవు, నీ భార్య, నీ పిల్లలు, మీ తాత, నీ ముత్తాత ఎవరు చచ్చిన వాళ్ళ గురించి కూడా చేస్తున్నారు. మన ఎవరు చేస్తాను తిన్నా నేను. చచ్చిపోయి మా నాన్న సమాధానం ఉన్నాడు, ఆయన ఆత్మకి శాంతి. అలా జరగదు. ఆత్మకి బ్రతికున్నప్పుడే, చచ్చిపోయిన తర్వాత నీ స్వాధీనములో ఉండదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆఖరికి నేను చనిపోయినాక నా కోసం చేసిన ఉపయోగం ఉండదు. బ్రతికుండగానే ఏదైనా సరే ఆ ప్రార్థన ఆపండి. ఉదయాన్నే స్తోత్రార్పణ తర్వాత సంఘం కొరకు ప్రార్థన చేయండి, మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, తర్వాత మీకోసం ప్రార్థన చేయండి, తర్వాత గ్రామం కోసం ప్రార్థన చేయండి, మీ అవసరతల కొరకు చేసుకోండి. హల్లెలూయా. అంతేగాని స్టార్టింగ్ దేవుడు తను యేసునైనా కాపాడు, వచ్చేదే ఆ ప్రార్థన. దేవుడు తను యేసునైనా కాపాడు. ఇక కాపాడటం స్టార్ట్ చేసామంటే ఎలిషా అనుకో, నా ఐసుబడిని కాపాడు, నా ఐసుని కాపాడు అంటాడు వాడు. మరగొడ్లో కాసేవాడు ఉన్నారనుకో, ప్రభా మా గేదెని కాపాడు, దొరను కాపాడు, దూడ పిల్లలు కాపాడు అంటారు. గొర్రె పిల్లలు కాసేవాళ్ళు ఉన్నారనుకో, పెద్ద జీవాన్ని, చిన్న జీవాన్ని, కొమ్ముల జీవాన్ని అవన్నీ చేసుకో, ఎవరు కాదనరు. కానీ ఒక ప్రాసెస్లో ప్రార్థన చెయ్యి. హల్లెలూయా.
కాబట్టి ఫస్ట్ యెహోవాను వెతకాలి. రెండోది అక్కడ అంటాడు ఆయన బలమును వెదుకుడి. ఆయన బలమును వెదకొడి. హల్లెలూయా. కాబట్టి ఆయన బలమును వెదకండి. అంటే ఎలాగో తెలుసా? ప్రభువా నీ బలం ఎలాంటిదంటే నువ్వు ఆజ్ఞాపిస్తే యోర్దాను నది ఏమైపోయింది? ఏకరాశిగా కూర్చబడింది. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలైపోయింది. నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ సృష్టిలో జరగని గొప్ప వింత ఏమీ లేదు. సముద్రానికి ఆజ్ఞాపిస్తే అలలు ఆగిపోయినాయి. నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ సృష్టి అంతా నీకు లోబడుతుంది. నా జీవితంలో సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో శోధనలు ఉన్నాయి, నా జీవితంలో నేను ఎదుర్కోలేని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నా ఎదుట ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. కాబట్టి నీ బలాన్ని నాకు చూపించేసయ్యా. హల్లెలూయా. నీ బలమును నాకివ్వు. ఆయన బలాన్ని నువ్వు వెదకు. దావీదు గారు ఎదికాడు, ప్రభా నేను నీ బలమును వెదకుచున్నాను అన్నాడు. అందుకనే చిన్న పిల్లవాడు గొర్రెల కాపరిగా ఉండి ఒక్కడే ఉన్నప్పటికీ కూడా సింహం వచ్చినా భయపడలేదు, తోడేలు వచ్చినా భయపడలేదు, అదే ధైర్యంతో గొలియాతు వచ్చినా భయపడలేదు. హల్లెలూయా. భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీవు ఆయన బలాన్ని నీవు ధ్యానం చేసినప్పుడు, ఆయన బలాన్ని నువ్వు వెతికినప్పుడు మనుషుల మీద నీ ధైర్యం ఆధారపడి ఉండదు. నీ ధైర్యము దేవుడే. దావీదు దేవుని బలాన్ని ఎదికాడు, దేవుని శౌర్యాన్ని ఎదికాడు, దేవుడే శక్తిమంతుడని గుర్తించాడు. అందుకనే ఒక మాట చెప్తాను చూడండి, ఎక్కువగా పాటలు పాడేవాళ్ళు బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా. పాటలు అంటే కేవలం పాటలని కాదు, స్తుతి అర్పణ, స్తుతి పాటలు పాడేవాళ్ళు, పాటలు వినేవాళ్ళు, వాళ్ళు బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా. బలవంతులుగా ఉంటారు. అందుకనే గొర్రెలు కాస్తూ ఉంటే చిన్న వయసులో దావీదు ఒక సింహం వచ్చిందంట. వచ్చి గొర్రె పిల్లను పట్టుకోబోయేసరికే ఆయన పారిపోలేదు. అయ్యో సింహము వచ్చింది, గొర్రెలు పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చు, తర్వాత సంపాదించుకోవచ్చు, ముందు నా ప్రాణం ముఖ్యమని చెప్పి ఆయన పారిపోలేదు. హల్లెలూయా. దేవుని బలము దావీదుకి తెలుసు. అందుకనే సింహాన్ని కొట్టి చంపివేసానని వాక్యంలో ఉంది. ఇంకోసారి తోడేలు వస్తుంది. తోడేలు వస్తే తోడేలు మీద పడతాడు. తోడేలు ఆయన తోడేలు ఏం చేస్తుందంటే గొర్రె పిల్లని పట్టుకుంటుంది. గొర్రె పిల్లని తోడేళ్ళని చీల్చి నోట్లో ఉన్న గొర్రె పిల్లని కూడా విడిపిస్తాడు దావీదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుని బలము దావీదుకి తెలుసు. హల్లెలూయా. యెహోషువ గ్రంథములో యెహోషువ శత్రువులు యుద్ధం చేసే సమయమున ఆ శత్రువులు అయినటువంటి వాళ్ళు ఇంకా చనిపోక మిగిలి ఉన్నారు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తాడు, ఓ సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, నేను దేవుని పక్షాన శత్రువులతో యుద్ధం చేయాలంటాడు. దేవుని యొక్క బలం ఎలాంటిదంటే సూర్యుడు కూడా ఆగిపోయాడు అంతే. హల్లెలూయా. సూర్యుడు అస్తమించలేదు, 24 గంటల్లో కిందకి వెళ్ళిపోవాలి, కానీ పోలేదు సూర్యుడు, అలాగే ఉండిపోయాడు. అది ఆయన బలం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోవాను నువ్వు వెతకాలి. ఉదయాన్నే రోజు మొత్తములు యెహోవాను వెతకాలి. ఎక్కడికి పోయినా యెహోవాను వెతకాలి. తర్వాత ఆయన బలాన్ని నువ్వు వెతకాలి, ఆయన బలాన్ని నువ్వు స్మరణ చేసుకోవాలి, ఆయన బలం గురించి నువ్వు ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఆయన బలము చాలా గొప్పదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రక్కనే ఉన్న దూతల బలం ఎంతో తెలుసా? ఒక్క దూతకే 1,85,000 మంది బలం ఉంటుందంట. అంటే ఎక్కువే, కాకపోతే దూత ఆ రోజు అంతమందిని చంపాడు కాబట్టి దాన్ని బట్టి మన అంచనా అంతే. ఆయన పేతురుతో ఒక మాట అంటాడు. పేతురు వచ్చి సైనికుడి చెవి తెగనరుగుతాడు యేసుప్రభుని పట్టుకోగానే. అప్పుడు యేసుప్రభు అంటాడు, పేతురు నీ కత్తి వరలో పెట్టము, నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యాన్ని నాకు పంపించడా. వ్యూహం అంటే గొప్ప సైన్యం.
అలాగ 12 గొప్ప సైన్యాలను పంపిస్తానన్నాడు. గొప్ప సైన్యాలు పక్కన పెడదాం, ఒక్క దూత బలం 1,85,000. ఒక సైన్యములు ఎన్నో లక్షల దూతలు ఉండొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా బతుకుతారా? పీసు అయిపోతారు, కనపడిన కూడా కనపడరు. ఆయన బలం అంత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కంటే ఎక్కువ బలము కలిగిన దేవుడు, సాతానును కాళ్ళతో చితకరొక్కే దేవుడు. అల్పుడును అయోగ్యుడను ఆయన నామమును ప్రార్థిస్తే నేను నీవు. సాతాను ఓడిపోతున్నాడు, సాతాను పారిపోతున్నాడంటే ఆయన బలం ఎంత గొప్పదో ఆలోచించేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి 1 యెహోవాను వెదకాలి, 2 ఆయన బలమును వెదకాలి, 3వది అక్కడే కీర్తనలు 105:4 చదవండి. ఆయన సన్నిధిని నిత్యం 3వది ఆయన సన్నిధిని వెదకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సన్నిధి అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కూర్చున్నది యెహోవా సన్నిధిలోనే, కానీ ఆయన సన్నిధిని వెతకడం అంటే నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధి నీతో ఉన్న అనుభూతితో ఉండడం. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు పని చేసుకుంటున్నా ఆయన సన్నిధి నీతో ఉన్న అనుభూతి నీకు ఉంటుంది. నువ్వు గొర్రెలు కాసుకో, పొలంలో పని చేసుకో, కంప్యూటర్ ముందు కూర్చొని నువ్వు జాబ్ చేసుకో, లేక ఇక్కడ ఇలా నిలబడి వాక్యం చెప్పు, నువ్వు ఏ పనైనా చేసుకో, ఆయన సన్నిధి నీతో ఉన్నదో లేదో నువ్వు చూసుకోవాలి. అది ఆయన సన్నిధిని వెదకడము. హల్లెలూయా. అది నిత్యం వెదకాలి, ఎప్పుడు నీతో ఉండాలి ఆయన సన్నిధి. అందుకని అంటాడు 1వ అక్కడే వ్రాయబడతా ఉంది, 1వ దినవృత్తాంతముల గ్రంథం 16:11 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము ఆయన సన్నిధిని వెదకొడి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధి నీతో ఉన్నదో లేదో చూసుకోవడమే ఆయన సన్నిధిని వెదకడం. ఆయన సన్నిధి నీతో ఉండాలంటే నీ పరిశుద్ధతను కాపాడుకుంటే ఉంటాడు. ఆయన సన్నిధి నీతో ఉండాలంటే నీ మాటలను జాగ్రత్తగా చూసుకుంటే ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఆయన సన్నిధి నీతో ఉండాలంటే అపవిత్రమైనటువంటిది, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ప్రవర్తన, అపవిత్రమైన వస్త్రధారణ నీ దగ్గర ఉండకుండా నువ్వు చూసుకోవాలి. అప్పుడు ఆయన సన్నిధి నీతో ఉంటుంది, ఆయన సన్నిధి నిత్యము ఉంటుంది. అలా ఉండాలంటే నీవు ఆయన సన్నిధి నిత్యం ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా. వెదకాలి. ప్రభువా స్తోత్రమయ్యా, నీ సన్నిధి నాతో ఎల్లప్పుడూ ఉండాలయ్యా అని ప్రార్థన చేయడమే కాదు, నువ్వు గమనించుకుంటూ ఉండాలి. ఏంటి ఆత్మ లేదు, హృదయం ఎందుకు కఠినంగా ఉంది, ప్రేమ రావట్లేదేంటి, అయ్యో అనవసరంగా ఈ మాట అన్నానే, దేవుని ఆత్మ నాలో నుంచి పోతుందేమో, అరే అనవసరంగా ఇక్కడ కూర్చొని టైంపాస్ చేస్తున్నానే, ఈ ప్యాక్ హోటళ్ళ దగ్గర నేను ఎందుకు కూర్చోవాలి, ఈ సినిమా ముచ్చట్లా చెప్పుకునే వాళ్ళ దగ్గర నేనెందుకు కూర్చోవాలి, ఈ మందు దగ్గర వాళ్ళ దగ్గర నేనెందుకు కంపెనీ ఇవ్వాలి, దేవుని సన్నిధి నాలో నుంచి వెళ్ళిపోతుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే ఆయన యొక్క ఆత్మ. ఆయన సన్నిధి అనే దేవుని ఆత్మ నీలో నుంచి పోతే ఒట్టివాడవైపోతావు, ఒట్టిదానివైపోతావు. నీ ప్రార్థనలో శక్తి ఉండదు, నీ మాటల్లో రుచి ఉండదు, నీ ప్రవర్తన తారుమారుగా ఉంటుంది, నీ ప్రవర్తన గలిబిలిగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు, ఎలా ప్రవర్తిస్తున్నావు అర్థం కాదు, నీ పిల్లాన్ని ఎలా పిలుస్తున్నావో నీకు అర్థం కాదు, సమస్య అవుతున్నా నీకు అర్థం కాదు, గొడవ అవుతున్నా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఆత్మ నీలో నుంచి పోయిన తర్వాత గ్రహింపు శక్తి నీకు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుని దేవుని ఆత్మ వదిలిపెట్టి పోయిన తర్వాత రాజ్యము పోయింది, బిడ్డలు పోయారు, కుటుంబం పోయింది, సర్వస్వాన్ని కోల్పోయాడు, ఒట్టివాడికి యుద్ధాలు చేశాడు, యుద్ధములో జయము రాలేదు. కాబట్టి దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను నీలో నుంచి పోకుండా నిత్యమును జాగ్రత్తగా వెదకాలి, కాపాడుకోవాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన సన్నిధిని వెదకుడి. 1 యెహోవాను వెదకుడి,
2 ఆయన బలమును వెదకుడి, 3 ఆయన సన్నిధిని వెదకుడి, 4వది పరిశుద్ధ గ్రంథములో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి. అలాగు చేసిన ఎడల మీరును కొను చొప్పున దేవుడును సైన్యముల అధిపతికు యెహోవాను మీకు తోడుగా నుండును. మేలును వెదకాలంట. మనం ఏ వెదకాలి చెప్పండి? మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలు వెదకుడే. హల్లెలూయా, హల్లెలూయా. మీకెంటనే ఇప్పుడు మనసులో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది, మేలు చేస్తే కీడు వస్తుందిలా అని. వస్తే రాని ఏమైంది? పోతే పోని వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు. కానీ నువ్వు మేలు చేయి, మంచిది. నేను ఒకసారి వివరంగా చెప్తాను మేలు గురించి, దేవుడు అనుమతిస్తే. మేలు చేస్తే ఏంటి ప్రయోజనం అనేది ఒకసారి చెప్తాను. మేలు అంత మంచిదని, తేలు కాదు మేలు. కొంతమంది మేలు చేయకపోగా తేలులా కొడుతుంటారు. కొంతమంది మేలు చేయరు, తేలులాగా ఒక పక్క నుంచి కొడతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను చూడండి. నీ యొక్క ఆశలను నిరాశపరిచే వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండు. ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, అందులో ఉన్నటువంటి లాభ నష్టాలు చెప్పి సలహా ఇచ్చినా పర్వాలేదు, కానీ నిరుత్సాహపరిచే వ్యక్తికి మాత్రం దూరంగా ఉండు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తేలు లాంటి వాళ్ళు. నిన్ను అసలు పైకి ఎదగనివ్వరు. వాళ్ళు కొడతా ఉంటారు పద్దాక. నువ్వు ఏ పని చేసినా కొడతానే ఉంటారు. అందుకని దేవుడు దేన్ని వెదకమన్నాడంటే మేలు చేయటం వెదకండి. సాధ్యమైనంత వరకు మేలు చేయండి. నీ చేతనైనంత వరకు మేలు చేయండి. కీడు మాత్రం చేయబాకండి. మేలు చేస్తే నీకు చాలా చాలా ప్రతిఫలం ఉంది. అది ఏముందో ఒకసారి కొన్ని మాటలు నేను చదివిస్తాను, త్వరగా చదవండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడు లేడు. దేవుడు మేలు చేసే వాళ్ళ కోసం ఎదుగుతున్నాడండి. నా బిడ్డలకు ఎవరైనా మేలు చేస్తారేమో, అలాంటి వ్యక్తి నాకు కావాలి. నా సిలువ గురించి చెప్పి మేలు చేస్తారేమో, స్వార్థ వ్యాపకం చేసి మేలు చేస్తారేమో, నశించిపోతున్న వ్యక్తులకు మంచి విషయాలు చెప్పి మేలు చేస్తారేమో. ఈ ప్రపంచానికి, దేశానికి, ఈ ప్రజలకు మేలు చేయవాడు ఒక్కడ కనపడలేదంట దేవునికి. దేవుడు వెతుకుతున్నాడు. నీవు గనక మేలు చేసే వ్యక్తి అయితే నువ్వు దేవుని దృష్టిలో పడిపోతావు అంతే. దేవుడు ఎదుగుతున్నాడు. దేవుడు ఎవరి కోసం ఎదుగుతున్నాడంటే మేలు చేసే వాళ్ళ కోసం ఎదుగుతున్నాడు. అందుకే ఆ దేవుడు అన్నాడు, నీవు మేలు చేయి, మేలు చేయడానికి నువ్వు కూడా వెదుకన్నాడు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి పదమే మేలు చేయటము. హల్లెలూయా. 3వ వచనం కూడా చదవండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. హల్లెలూయా. దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చదవండి పూర్తిగా. మేలు చేయి వారెవరు లేరు. మేలు చేయి వారెవరును లేరు. ఒక్కడైనను లేడు. ఒక్కడ కూడా లేడండి. దేవుడు ఎదికాడంట. ఫలానమ్మాయి మేలు చేస్తుందేమో, ఫలానబ్బాయి మేలు చేస్తాడేమో, మేలు చేసే మనసు వీళ్ళు అలవర్చుకుంటారేమోనని చెప్పి ఎంత వెదికినా ఒక్కడ కూడా దేవునికి కనపడలేదంట. ఆ ఒక్కడవు, ఆ ఒక్కదానవు నీవే అయితే ఎంత బాగుండునో. హల్లెలూయా. దేవుడు ఎదికేటప్పుడు ఏల్చూరులో ఫలానమ్మాయి మేలు చేసే మనసు కలిగిందని నిన్ను గనక దేవుడు గమనిస్తే నువ్వు ఆయన దృష్టిలో పడిపోతావు. హల్లెలూయా. నువ్వు ఆయన దృష్టిలో పడిపోతావు. అందుకనే
కీర్తన గ్రంథము 34 అధ్యాయము 14 వచనాన్ని కూడా ఒక్కసారి చదువుదాం. కీర్తన గ్రంథం 34 కీడు చేయుట మాని కీడు చేయుట మాని మేలు చేయుము మేలు చేయము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. మేలు చేయడం తర్వాత విషయం. కీడు చేయమంటే 3 నిమిషాలు చేస్తారు అందరూ. కీడు చేయటం మనుషులకు అలవాటు అయిపోయింది, కానీ మేలు చేయటం అసలు రావట్లేదు మనుషులకు. అరే ఈ మాట చెప్తే పలానా కుటుంబం కట్టబడిద్దేమో, ఈ మాట చెప్తే పలానా వ్యక్తి బతుకుతారేమో, ఈ మాట చెప్తే ఆ అబ్బాయి సంతోషపడతాడేమో, ఈ మాట చెప్తే సంఘానికి మేలేమో, ఈ పని చేస్తే దేవునికి మహిమేమో, ఈ పని చేస్తే సంఘానికి అది ఉపయోగపడుతుందేమో. మేలుకరమైంది నువ్వు ఎప్పటికీ ఆలోచన చెయ్యవు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 37 అధ్యాయము 27 వచనం కూడా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 37:27. కీడు చేయుట మాని మేలు చేయము అప్పుడు నువ్వు నిత్యము నిలువుచుదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నీవు గనక మేలు చేస్తే నిత్యము నువ్వు నిలుస్తావంతే. మేలు చేసే వ్యక్తిని స్థిరపరుస్తాడు యేసయ్య. మేలు చేసే వ్యక్తి నిత్యము క్షేమంగా ఉంటారు. ఎన్ని రకాలైన తిరుగుబాటైన రాని, ఎన్ని రకాలైన కీడులు చేయాలని మనుషులు ప్రయత్నం చేయని, కానీ నువ్వు మేలు చేయటం అలవాటు కనుక చేసుకోగలిగితే నిత్యము నీవు స్థిరపరచబడతావు, నిలబడతావు, నిత్యము బ్రతికే ఉంటావు. నిత్యము బ్రతుకుదు. ఒక రీతిగా చెప్పారంటే మేలు చేసే వాళ్ళు పరలోక రాజ్యం కూడా పోతారండి. హల్లెలూయా. చూడండి ఒకసారి మనము యోహాను సువార్తలకు మనం వచ్చినట్లయితే మేలు చేసిన వాళ్ళు దేవుని రాజ్యానికి కూడా పోతారు. 5వ అధ్యాయము 28-29 వచనాలు చదవండి. 29 చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అనగా పరలోక రాజ్యమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు అనగా నరకానికి పోదురు. నువ్వు మేలు చేయి అలా అని చెప్పి నీ పిల్లలకు నీ భార్యకు లేకుండా దోచిపెట్టమని కాదు. మేలంటే కేవలం డబ్బు ఒక్కటే నేను చెప్పను, కాదని కూడా నేను చెప్పను. నీకు ఆ సందర్భాన్ని బట్టి, ఆ మనిషి పరిస్థితిని బట్టి నువ్వు ఏ మేలు చేయగలవో ఆ మేలు చేయడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. నీవు నీ పిల్లానికి ఆరోగ్యం బాగలేకపోతేనే పట్టించుకోవు. నువ్వు ఏ మేలు చేస్తావో చెప్పు. నీవు నీ కన్న తల్లి ఆరోగ్యం బాగలేకపోతేనే పట్టించుకోవు. మీ నాన్నకి ఒక మాత్ర తీసుకురావడానికి ఇష్టపడవు, ఒక ముద్ద పెట్టడానికి ఇష్టపడవు. నీ అత్తకి, నీ భర్తకి ఆరోగ్యం, నీ భర్తకు ఫుడ్, నీ భర్తకు బట్ట ఏది కూడా మంచిగా నువ్వు ఏర్పాటు చేయడానికి ఇష్టపడవు. నువ్వు మేలు చేస్తావా? చూడండి, మేలు చేస్తే జీవ పునరుద్ధానములోకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాటల్ని కష్టమని చెప్పి నీకు సులభతరమైన సంఘాలకు వెళ్ళిపోతావు నువ్వు అంతే. అక్కడ నిన్ను గద్దించేవాడు ఉండడు, దిద్దేవాడు ఉండడు, తప్పులు పెట్టేవాడు ఉండడు. కాబట్టి నీకు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. వెళ్తావో 10 రూపాయలు కానుకేస్తావో, ఆ కొబ్బరి నూనె నెత్తుకో మూతుకో రాసుకొని వచ్చేస్తావు. ఏం ఉపయోగం ఉండదు. రే దేవుని బిడ్డలారా గమనించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలు చేయటం అలవాటు చేసుకోండి. మేలు చేస్తే నిత్యము నువ్వేం చేస్తావంట? నిత్యము నీవు చదవండి. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 27 వచనం చదవండి. మళ్ళా కీడు చేయటం మాని మేలు చేయండి, అప్పుడు నువ్వు నిత్యము నిలుచుదువు. ఒక్క చదివేటప్పుడు చదవకూడదా? చదవండి. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆ మాట చాలరా. 37వ అధ్యాయము 27 వచనం. మేలు చేయుటను చేసినప్పుడు నువ్వు నిత్యము స్థిరపరచబడతావు. హల్లెలూయా. నిన్ను ఎవడు పాడు చేయలేడు. నిలబడే ఉంటావు. కష్టం వచ్చినా నిలబడతావు, నష్టం వచ్చినా నిలబడతావు, బాధ వచ్చినా నిలబడతావు.
కన్నీరు వచ్చిన నిలబడతావు, అందరూ దూరమైనా నువ్వు నిలబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆసియాలో నివాసం రైట్. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవు ఎరుగుదువు. చాలు మా ఈ మాట పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. ఆసియా అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో గొప్ప సంఘం కట్టారు. ఆ సంఘం అంతా పౌలు గారిని వదిలిపెట్టిపోయారంట. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నువ్వు మేలు చేయటం అలవాటు చేసుకుంటే ఎవరు నీతో ఉన్నా లేకున్నా, ఎవరు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా నీవు నిత్యము నిలుచుదువు. హల్లెలూయా. నిన్న శనివారమో బుధవారం చెప్పాను, యేసు ప్రభువారిని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పౌలు గారు అన్నాడు ఇక్కడ అందరూ వదిలిపెట్టిపోయారు అన్నాడు. మరి పౌలు గారిలో ఏ పాపం ఉంది? ఏం తప్పు చేస్తే వదిలిపెట్టిపోయారు? పౌలు గారి యొక్క బోధలు కష్టంగా ఉన్నాయి వాళ్ళకి. పౌలు గారు పని చేయకుండా ఎవడు భోజనం చేసి తప్పుకొని అన్నాడు. అలాంటి కష్టంగా ఉండవా మీకు? అమ్మ కష్టంగా ఉండవా? ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు చూడండి. నా మాట ఒట్టిదైతే చూడండి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2వ తెస్సలోనిక పత్రిక 3:10. చూచి కాదయ్యా. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని నేను మీకు అలాంటి ఆజ్ఞలు జారీ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూస్తే ఎంతమంది కుర్రోళ్ళు ఇంటికాడే ఉంటున్నారు, ఖాళీగానే ఉంటున్నారు. నా లెక్కలోనైతే ఖాళీగా ఉండకూడదు. నేను ఏదో పనికి పొమ్మంటా, ఖాళీగా ఆదివారం ఉండమంటాను అంతే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి పని లేదంటే అసలు నమ్మను. వాడిని స్వామరుడి కింద లెక్కేస్తాను నేను. ఎందుకు పని లేదు? సిమెంట్ పని 365 రోజులు ఉంటుంది. నేను కూడా సిమెంట్ పని చేశాను. 365 రోజులు సిమెంట్ పని ఉంటుంది. వెళ్ళిపో, నువ్వు ఎంత చేయగలవు అంత చేయి. సాయంత్రంలోకి 700 తెచ్చుకుంటావు. పని ఎందుకు లేదు? అందుకే పౌలు గారు అంటే గట్ల వాళ్ళకి. పౌలు గారు బోధ జడల గురించి చెప్పాడు, వస్త్రధారణ గురించి చెప్పాడు, ఆభరణల గురించి చెప్పాడు, అనేక విషయాలు చెప్పాడు. అందుకని వాళ్ళు కష్టంగా ఉంది, వదిలిపెట్టిపోయారు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు మేలు చేసే వ్యక్తివి కనుక అయితే నిన్ను ఎవరు వదిలిపెట్టినా నీవు కదలవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 125వ అధ్యాయము 1వ వచనం చదవండి అయ్యా. యెహోవాయందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి. యెహోవాయందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు. కొండలు కదిలిపోతాయా? అమ్మాయి, ఏల్చూరు కొండ ఎప్పుడైనా రాత్రుల్లో అడిపేలం పోయి వచ్చిందా? కారు మించి దాకా పోయి వచ్చింది ఏమన్నా? అంతే, కొండలాగా ఉంటావు అంతే. నీవు నిన్ను ఎవడు కదిలించలేడు, బెదిరించలేడు, భయపెట్టలేడు. ఎవరు కూడా నిన్ను తన చేతుల్లోకి తీసుకోలేరు. ఎప్పుడో తెలుసా? మేలు చేస్తే. అందుకనే మేలు చేయుట కోసం నీవు వెదకమన్నాడు యేసయ్య. అక్కడే కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1వ వచనం కూడా చదవయ్యా. కీర్తన గ్రంథము 133 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. హల్లెలూయా. ఏదంట మేలు? నివసించడం, కలిసి ఉండటం మేలు, ఐక్యతగా ఉండటం మేలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వస్తున్నాను. నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేనిని వెతకాలంటే యెహోవాని వెతకాలి. 2వది ఆయన బలాన్ని వెతకాలి. 3వది ఆయన సన్నిధిని నిత్యం ఎదకాలి. 4వది మేలు చేయుట కోసం ఎదకాలి. 5వది నేను ఇప్పుడు చెప్తున్నాను, మత్తయి రాసిన సువార్త
6వ అధ్యాయము 33వ వచనం చదవండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు చెప్పాలి. అమ్మ అందరు చెప్పండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు అన్నియు అనుగ్రహింపబడును. అదండి ఫస్ట్ నువ్వేం ఎదకాలి? 5వ పాయింట్ ఇది. ఆయన నీతిని ఎదకాలి, ఆయన రాజ్యాన్ని ఎదకాలి. అంటే నీతిగా బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలి. నువ్వు కొట్టు దగ్గరికి వెళ్తావు, అంతమంది మీద ఆయన మర్చిపోయి నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా ఆయనే చిల్లరెత్తాడు. కొట్టోళ్ళు ఇస్తుంటారు కొన్నిసార్లు. అంటే నువ్వు ఇచ్చావనుకుంటారు, వాళ్ళు ఇచ్చావనుకొని 500 100 రూపాయలు ఇచ్చావని చెప్పి వాళ్ళు మర్చిపోయి సరుకులు ఇచ్చి మళ్ళీ నీకు చిల్లరిస్తారు వాళ్ళే. నువ్వు నీతి గల దానివైతే, నీతి గలవాడవైతే ఏం చేస్తావు? అయ్యా నేను అసలు డబ్బులు ఇవ్వలేదయ్యా, మర్చిపోయావు అక్క, మర్చిపోయావు తమ్ముడా, మర్చిపోయావండి, ఇదిగో డబ్బులు తీసుకుని అని ఇస్తావు. లేదా ఒకవేళ నువ్వు ఇచ్చింది 100 రూపాయలు అనుకో, 500 అనుకొని సరుకులన్నీ ఇచ్చి సరుకులు పోని మిగతా చిల్లర ఇచ్చినా అయ్యా నేను ఇచ్చింది అంత కాదని యథార్థంగా చెప్తావు. అదే నీలో నీతి లేదనుకో, జాక్పాటు తగిలింది, నక్కను దొక్కాను అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడు వాగి డబ్బులని తీసుకుని వెళ్ళిపోతావు. అది నీతి కాదు. నీతి కాదు. నీది కాని వస్తువు, నీది కాని కూరగాయ, నీది కాని సరుకు, నీది కాని మనిషి నువ్వు ముట్టుకోవడం, అనుభవించడం, తీసుకోవడం నీతి కాదు. నీతి కాదు. నేను చెప్తే మీకు బాధగా ఉంటుంది, కానీ కూరగాయలు కూడా దొంగతనంగా తెస్తుంటారు. కొట్టు దగ్గర తెస్తారు, పొలాల్లో కూడా తెస్తారు. మిరపకాయలకు పోతావు, సంవత్సరం 10 సంవత్సరాలకు సరిపడా దాన్ని ఏమంటారు, కారం నీ ఒడిలోనే వచ్చేస్తుంటుంది ఇంటికి. కానీ అడిగి తీసుకురావు, అడిగి తెచ్చుకో, తప్పులేదు. అసలు నువ్వు అడిగి ఎన్నైనా తెచ్చుకోండి, అసలు అది తప్పులేదు. లేదా అక్కడ తినగలిగి ఉందనుకో, కడుపు నిండా తిను, ఆయన తిట్టినా సరే తప్పులేదు. వాక్యంలో ఉంది అది. ఇప్పుడు నువ్వు పొలం వెళ్ళావు, బాగా ఆకలింది, ఉదాహరణ చెప్తున్నాను, దోసకాయ తోట ఉంది, తినేసేయి అంతే, నువ్వు అడగాల్సిన పని కూడా లేదు. కడుపు నిండా తిను, నో ప్రాబ్లం. ఒక్కవేళ ఆయన వచ్చాడు అనుకో, యథార్థంగా చెప్పయ్యా ఎంతైనా చెప్పు, డబ్బులు కడతా, నాకు ఆకలైంది, నేను తిన్నా, పర్లేదంటే పోతా, అట్లా మాట్లాడుకో. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు కదా, నీతిగానే ఉన్నావు కదా, తప్పేముంది? అలా కాకుండా దొంగతనంగా కూరగాయలు, దోసకాయలు, దొండకాయలు, టమాటాలు, కొంతమంది ఏమో ఆ బండోడు వస్తే చాలు, ఈ టమాటా బాగలేదని ఇటు, ఆ పచ్చిమిర బాగలేదని అటు, వంకాయ బాగలేదని కింద రకరకాలుగా వేసి ఆ బండి పోయినాక మొత్తం ఏరుకొని పచ్చడి దొక్కుంటా ఉంటాం. చాలా తప్పు, చాలా తప్పు అది. ఎందుకు అలాంటిది? వృధాగా అలాంటి అన్యాయ పనులు చేస్తే ఆస్తి నిలబడదు. నీకు తెలుసా? నీకు ఆస్తి నిలబడదు. ఉండటానికి నీకు కనబడితే పొలం గెలం, నువ్వు అనుభవించలేవు, అప్పులు పాలైపోతావు. నీ మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు అమ్మేసుకుంటారు అంతే. ఒక చిన్న దొండకాయ వంకాయ కోసం ఎందుకు అంత పాడు చేసుకోవడం? యథార్థంగా ఉండు. హల్లెలూయా. యథార్థంగా ఉండు. అడిగి తీసుకో, అడిగి నువ్వు తెచ్చుకో, బేరవాడు. అంతేగాని నీతి మారిన పనులు చేయొద్దు. అందుకని వాక్యం ఉంది, ఆయన నీతిని వెతుక్కో. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో రాయబడతా ఉంది, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. నీతిగా బ్రతుకు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఆయన రాజ్యాన్ని వెదకడం అంటే ఏమిటి అమ్మా? ఆయన రాజ్యాన్ని వెదకడం అంటే ఏంటి? రోజు ఆయన రాజ్యం, ఆయన రాజ్యం, ఆయన రాజ్యం, ఆయన రాజ్యం అంటాం. ఆయన రాజ్యం వెదకడం అంటే ఏంటి? ఆయన యొక్క రాజ్యం, ఇదంతా ఏంటి? ఆయన రాజ్యమే.
ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతారో వాళ్ళు దేవుని రాజ్యానికి వస్తారు. అది ఆయన రాజ్యం. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలి, ఆయన రాజ్యంలోకి మనుషులను ఎలాగా తీసుకుని రావాలి, ఆయన రాజ్యాన్ని ఎలాగ ఎస్టాబ్లిష్ చేయాలి, వ్యాపింపచేయాలి. అది ఉదయాన్నే లేవగానే ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేస్తాం. అంటే ప్రభా, మీ రాజ్యంలో భాగంగా మేము అగాపే అనే మినిస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 7-10 స్థలాలకు వెళ్ళింది, ఇంకా వెళ్ళాలి ప్రభా మా మినిస్ట్రీ. అయ్యా ఇదిగో గుంటూరు జిల్లా, తర్వాత ప్రకాశం జిల్లా వరకే ఉంది, ఈసారి కృష్ణా జిల్లా పోవాలి, ఇతర రాష్ట్రాలకు పోవాలని నీవు దేవుని రాజ్య వ్యాప్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ప్రార్థన మాత్రమే కాకుండా నీ వంతుగా నువ్వు ప్రయాసపడతావు. ఎలా ప్రయాసపడతావు? ఇప్పుడు కారు మంచి మందిరం కడుతున్నాం, అది ఆయన రాజ్యమా, విజయ్ కుమార్ రాజ్యమా? మీ రాజ్యం ఏమన్నా కాదు కదా. కాబట్టి ఆయన రాజ్యం కోసం నువ్వేం చేస్తావు? అక్కడ అవసరతలు ఏంటో గమనిస్తావు, గమనించి ఒక ఫ్యాన్ తీసుకొస్తావు, అది ఆయన రాజ్యం కడుతున్నావు. ఒక చాప తీసుకొస్తావు, ఆయన రాజ్యాన్ని కడుతున్నావు. ఒక పెయింట్ వేయడానికి ఒక బ్రష్ తెస్తావు, ఆయన రాజ్యాన్ని కడుతున్నావు. అక్కడ రేపు చర్చి ప్రతిష్ట జరిగేటప్పుడు ఇదిగో మా వంతుగా మీరు తీసుకొచ్చి వాడండి, ఆయన రాజ్యాన్ని కడుతున్నావు. కోటాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని సువార్త వ్యాపకం. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ సంవత్సరం విస్తారంగా వచ్చారు. ప్రజలు వేలాది మందికి వచ్చారు. వాళ్ళందరికీ అందరం భోజనం పెట్టాం, అది ఆయన రాజ్యాన్ని కడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాచారం ఏంటంటే రాత్రి మోజెస్ నాకు చెప్పాడు, మన ఛానల్ని ఎన్ని లక్షలు చూశారా అయ్యా? 2,80,000 మంది పైచిలకు చూశారు. స్తోత్రం చెప్పండి కదా. అది ఆయన రాజ్యం వ్యాపకం, ఆయన రాజ్య వ్యాపకం. అందులో మీరు ఒక లైక్ చేశారనుకోండి, ఆయన రాజ్య వ్యాపకం. ఒక చిన్న కామెంట్ పెట్టారనుకోండి, ఎలాగా మంచి వర్తమానం అని, అది చూసిన వాళ్ళు అనుకుంటారు అది మంచి వర్తమానం అంట, విందాం, వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది, మీరు సేవ చేస్తున్నారు. అలాగ ఒక షేర్ కొట్టారనుకోండి, డిస్కో శాంతికి షేర్ కొడతావు, శ్రీదేవికి షేర్ కొడతావు, తర్వాత ఈవిడికి షేర్ కొడతావు. కానీ అన్నీ షేర్ చేస్తున్నావు, కానీ దేవుని మాటలు షేర్ చేయట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుక్కోవట్లేదు, అది మీ ఇష్టం. డబ్బే అడుక్కోవాలా, షేర్స్ కామెంట్స్ లైక్స్ అడుక్కుంటారనుకున్నామేంది? మిమ్మల్ని తెలియచేస్తున్నాను. ఆయన రాజ్యాన్ని వెతకడం. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వెతకడం. ఇప్పుడు మన మినిస్ట్రీ తరపున ఒక చోట కూటం జరుగుతుంది, మీరందరూ రావడం, ఆయన రాజ్యాన్ని వెతకటం. బైకులు ఉంటే బైకులు వేసుకొని, కార్లు ఉంటే కార్లు వేసుకొని, అలాగే అవకాశం ఉంటే నడిచి, లేదా ఆటోలు వేసుకొని ఖర్చు పెట్టుకొని, మోజెస్సు ఆటో పెట్టాయి అంటే పెడదాం అని తచ్చాడుతున్నాడు అనుకో, ఏందయ్యా డబ్బులు లేవా? నేను ఆయిల్ ఇస్తాపా, నేను 100 రూపాయలు ఆయిల్ కొట్టిస్తా, మనోళ్ళందరం తెచ్చిపోదాం, అక్కడ మన మినిస్ట్రీ వ్యాపకం కోసం ప్రయాసపడదాం. అది సువార్త రాజ్యాన్ని వెతకడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఖర్చు అవ్వడం, దేవుని కోసం ఖర్చు పెట్టడం. స్తోత్రం చెప్పండి. ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం అయిపోతూ ఉంది. పౌలు గారు రాసిన ఒక పత్రికలో అద్భుతమైన ఒక మాట ఉంది, నాకు చాలా 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 ఇష్టమైన మాట. 2వ కొరింథీ పత్రిక 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదును. సంతోషంగా ఖర్చు చేశాడంట. యావత్తొద్దు, 10 రూపాయలు చాలు. హల్లెలూయా. యావత్తు ఖర్చు పెట్టాడంట ఆయన. అమ్మా నాకెళ్ళి చూడండి, అది చెప్పేసరికి మీకు మైండ్లో ఇంక పని చేయవు. ఏది ఆడకొచ్చే కదా తేడా పడింది. ఇంకా వేరే చెబితే బాగా అంటారు, దీని కాడికి వచ్చేసరికి వెనకపోయినా పర్లా. నాకు కలిగినది యావత్తు చెప్పండి ఏమండి? మీ ప్రార్థన, మీ సహకారము, నా పొదుపు, దేవుని కృప. ఒక్కసాటే మనం ఉండలా, గుర్తుపెట్టుకోండి.
మన సంఘం గట్టి సంఘం, మీకు అది అర్థం కావట్లేదు. మన సంఘము ప్రార్థించే సంఘం. హల్లెలూయా. మన సంఘములో దేవుని ఆత్మ పనిచేస్తున్న సంఘం. మన సంఘం అనేక సంఘాలకి ఒక దిశానిర్దేశం చేసే రోల్ మోడల్ సంఘం ఉంది. హల్లెలూయా. ఎంతోమంది నేర్చుకున్నారు. మన దగ్గరకు వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్లు కూడా మన దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, తెలుసా? అలాంటి గొప్ప సంఘం మన సంఘం. పూర్వం పెద్దలు ఎంతోమంది, యేసుదాసు గారు, ప్రేమే గారు, తిమోతి గారు, లాజరు గారు, ఎంతోమంది భక్తులు ఇక్కడ కన్నీరు కాచినటువంటి స్థలం ఇది. హల్లెలూయా. ఎంతో మహిమ కలిగిన స్థలం. అందుకనే ఎక్కడే ఆగిపోవాలా. మీ ప్రార్థన, మీ కన్నీరు, మీరు ఇచ్చే ప్రతి పైసా నేను వ్యర్థం చేయలా, పొదుపు చేశాను, జాగ్రత్త చేశాను. కాబట్టి ఒక ఊరు తర్వాత ఒక ఊరు, ఒక ఊరు తర్వాత ఒక ఊరు, అలాగ స్థలాలు కొంటాం, అలాగ చేస్తా దేవుని యొక్క రాజ్యాన్ని వెదుగుతూ ఉన్నాం అందరం కలిసి. హల్లెలూయా. మీరందరూ రాజ్యాన్ని కడుతున్నారు మీకు తెలియకుండానే. మీ రాజ్యాన్ని కడుతున్నారు మీరు. అలాగే మీరు రాజ్యాన్ని కట్టాలి. పూర్వం ప్రియ దేవుని బిడ్డలారా, మన దాకా సువార్త వచ్చిందంటే పౌలు గారిలాగా వాళ్ళకున్న సమస్తాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టబట్టే ఆయన రాజ్యం మన దాకా వచ్చింది. యేసుదాసు గారు అద్దెంకు నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు, లారీలు ఎక్కేవాడు, దిగేవాడు. మనకి ఇక్కడ సేవ వచ్చిందంటే ఆయన ప్రయాసపడితేనే, ఆయన ఖర్చు పెడితేనే, అలాగే భక్తులందరూ అలా చేస్తేనే. ఇంగ్లాండ్ దేశం నుంచి మన ప్రాంతం, అమెరికా నుంచి మన ప్రాంతం, ఇజ్రాయెల్ దేశం నుంచి మన దేశం, ఇజ్రాయెల్ దేశం నుంచి మన దేశం 2000 సంవత్సరాల కంటే పూర్వం సముద్ర మార్గమున ప్రయాణం చేయాలంటే ఆ ఓడలో ఇప్పుడున్న నాగరికత ఉంటుందా చెప్పండి? ఆ కాలంలో ఆ ఓడల్లో కరెంటు ఉందో లేదో తెలియదు. కొన్ని సంవత్సరాలు పట్టేది, నెరలు పట్టేది. తిండి లేక ఉండి వచ్చి తోమగారు మనకు దేవుని రాజ్యాన్ని పరిచయం చేశాడు. హల్లెలూయా. నువ్వు అలాగ ప్రయాసపడతావా? దేవుని రాజ్యం కోసం ప్రయాసపడతావా? నీకున్న వస్తువులను దేవుని కోసం వాడతావా? నీకున్న వాహనాలు దేవుని రాజ్యం కోసం వాడతావా? నీకున్న జ్ఞానాన్ని దేవుని రాజ్యం కోసం వాడతావా? నీకున్న చదువుని దేవుని రాజ్యం కోసం వాడతావా? నీకున్న టాలెంట్ని దేవుని రాజ్యం కోసం వాడుతున్నావా? రోజుకొక డెకరేషన్ బిడ్డలు చేస్తున్నారంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగిస్తున్నారు. అలాగా డెకరేషన్ ఐటమ్ ఎవరైనా తెచ్చారంటే దేవుని రాజ్యం కోసం వాళ్ళ యొక్క ధనాన్ని వాడుతున్నారు. ఈ టేబుల్స్ తీసుకొచ్చారు అంటే అలా చేస్తున్నారు, ఈ టేబుల్ తెచ్చారంటే అలా చేస్తున్నారు. అలాగే ఏది చేసినా సరే మీరు దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. అందుకే ఒక మాట అన్నాడు, అన్నమాట, ఆయన రాజ్యం, ఆ నీతిని వెదిగితే అప్పుడు అవన్నీ అంటే ఏంటి? ఇల్లా వచ్చిద్ది అంతే, కారా వచ్చింది, డబ్బా వచ్చింది, బంగారమా వస్తుంది, పిల్లలకు మంచి భార్య, మంచి వివాహం కావాలా వస్తుందంతే, పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలా వచ్చేస్తాయి. నువ్వు పెట్టిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. హెబ్రీ పత్రికలో ఒక మాట అన్నాడండి, మీరు నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుని కాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, సజ్జాపురం నడుచుకుంటూ వెళ్ళాం, సైకిల్ కూడా లేని రోజుల్లో, సరిగ్గా బాట లేదు. కానీ ఇప్పుడు నెంబర్ 1 బాట పడింది. హల్లెలూయా. సేవ కట్టబడింది. అడిపాల నడుచుకుంటూ వెళ్ళాం, నెంబర్ 1 బాట పడింది. కార్యమిచ్చి నడుచుకుంటూ వెళ్ళాం. అప్పట్లో బాట ఉందలే కాదంటలేదు, అక్కడ కూడా మంచి సేవ. దేవుడు మనకు 2 సంఘాలు లెక్క, అది కూడా మన సంఘమే. ఏమో రేపు అడిపాలలో కూడా సంఘం రావచ్చేమో చెప్పలేం. ఆ రోజున నేను ప్రయత్నం చేయలేదు, ఇప్పటికి ప్రయత్నం చేయలేదు. దేవుడు ఒకవేళ చెప్తే వెళ్తానేమో. చుట్టుపక్కల గ్రామాలు, నాకు ఒకటే ప్రయాస. హల్లెలూయా, హల్లెలూయా. వేరే ధ్యాస, ఆశ, కోరిక లేనే లేదు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చెందించడం, ఆయన రాజ్యం కోసం ప్రయాసపడటం, అప్పుడు అవన్నీ మీకు అన్నీ ఇస్తాడని యేసయ్య. మీరు తెలియక కేవలం మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, అందుకే మీకు రావట్లా.
కేవలం ప్రభా నా కూతురుకు ఉద్యోగం దయచేయ్యా, నా కొడుకు పెళ్లి చేయ్యా, మా గేదెకున్న కడుపులో నొప్పి తీసేయ్యా, జ్వరం తగ్గించి చిన్న చిన్న ప్రార్థనలు. అందుకే కార్యం జరగట్లా. ఆయన రాజ్యాన్ని కట్టండి, కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? వెదకుడి. ఏం వెదకాలి? ఫస్ట్ యెహోవాను వెదకడి. 2 వెరీ గుడ్, బాగా చెప్తున్నారా. 3వది మేలు చేయుట వెదకండి. 4, 5వది ఆయన నీతిని, ఆయన రాజ్యమును. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని.